సిద్దిపేటలో ఒక పెద్ద ఐటీ పార్క్ కట్టిండ్రు, కానీ మూతపడి ఉన్నది. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు? ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదు? మరి మన దగ్గర గతంలో కేటీఆర్ గారు కూడా చెప్తుండే Tier 2 సిటీస్కి ఐటీ తీసుకెళ్తామని. మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్తుండ్రు అదే విషయం చెప్తున్నారు. మొన్న మంచిర్యాలలో కూడా ఐటీ పార్క్ పెడతామని చెప్పారు. చాలా చోట్ల ఇట్లా ఐటీ పార్కులు పెడతాము. కరీంనగర్లో ఐటీ పార్క్ విన్నాము, నల్గొండలో ఐటీ పార్క్ విన్నాము. కానీ ఎందుకు రాలే ఐటీ పార్కులు? అంటే ఇండస్ట్రీస్ ఎందుకు రాలే? కంపెనీస్ Tier 2 సిటీస్కి ఎందుకు వెళ్ళాలి? కేవలం హైదరాబాద్కే ఎందుకు పరిమితమని? అంటే ఈ సిటీస్లో, ఈ జిల్లా కేంద్రాలలో సిద్దిపేట, కరీంనగర్, ఇటువంటి నిజామాబాద్, మెదక్, ఇటువంటి జిల్లా కేంద్రాలల్లో ఏం కావాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? ఒక బిల్డింగ్ కట్టించి పవర్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు రారు. అక్కడ కావాల్సిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, మ్యాన్ పవర్ ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా? సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, లేదా వేరే స్కిల్స్ కావచ్చు. ఒక BPO స్టార్ట్ చేయాలన్నా, ఒక బ్యాక్ ఆఫీస్ KPO స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళని ప్రిపేర్ చేయడం. సో ఇవన్నీ చేయకపోయేసరికి కంపెనీస్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళినాక వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకకపోతే, స్కిల్ ఉన్న మ్యాన్ పవర్ దొరకకపోతే వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి దగ్గర నేను కార్పొరేట్స్ని ప్రజెంట్ చేయడం కావచ్చు, వాళ్ళని కలవడం. స్వతహాగా మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్గా అంటే Tier 2 సిటీస్లో ఎందుకు అంటే ఫెయిల్ అవుతున్నారు? చాలా వరంగల్ లాంటి అంత పెద్ద నగరంలో అంత పెద్ద ఐటీ పార్క్ ఉన్నప్పుడు అక్కడ ఏ కంపెనీలు లేవు వస్తాను. సో అలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఓన్లీ ఉత్సాహ విగ్రహాలుగా బిల్డింగ్స్ ఐటీ పార్క్ లేదు తప్ప ఎక్కడ కూడా యాక్టివిటీ లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కూడా కల్పించలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితిని మీరు ఒక కార్పొరేట్ లో పనిచేసారు, ప్లస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు దాటుకోగలిగేటువంటి శక్తి ఈ తెలంగాణలో ఉన్నటువంటి, ఫర్ సపోజ్ మీరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, అలాంటి పరిస్థితులు ఉంటాయా? పెట్టడానికి అవకాశం ఉంటాయా? చాలా ఉంది అవకాశం, చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా అమెరికా నుంచి మన దగ్గరికి జాబ్స్ రావడానికి కారణం, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి కారణం 2 రీజన్స్. ఒకటి కాస్ట్, ఇక్కడ తక్కువ కాస్ట్లో ఉండేది. రెండోది ఇక్కడ టాలెంట్ ఉంది, మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అది రీజన్. కానీ ఇక్కడికి వచ్చినాక ఈరోజు హైదరాబాద్లో కాస్ట్ పెరిగిపోవడం వలన, రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం వలన, శాలరీస్ పెరిగిపోవడం వలన కాస్ట్ బెనిఫిట్ కొంచెం తక్కువైంది. కానీ చాలా పనులు ఇందులో మనం Tier 2 సిటీస్లో చేయొచ్చు. ఉదాహరణకు కరీంనగర్లో చేయొచ్చు. కరీంనగర్లో చేసినప్పుడు అదే కాస్ట్ హైదరాబాద్ కంటే కూడా 50% కరీంనగర్లో చేయొచ్చు, నిజామాబాద్లో చేయొచ్చు, మెదక్లో చేయొచ్చు, సిద్దిపేటలో చేయొచ్చు, మంచిర్యాలలో చేయొచ్చు. కానీ దానికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటలేరు. ఆ కంపెనీస్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రజెంటేషన్స్ ఇచ్చి ఏం చేస్తే కరీంనగర్లో సక్సెస్ అవుతుంది. ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన సక్సెస్ కాదు. బిల్డింగ్ అనేది లాస్ట్ థింగ్. కావాల్సిందంతా కూడా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను 2008లో కరీంనగర్కి వెళ్ళాను. అప్పటి వరకు కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ మోస్ట్లీ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తుండే. నేను మా కంపెనీ వాళ్ళని మనం కరీంనగర్ వెళ్దామని చెప్పి 2008లో కరీంనగర్లో ఉన్న 3 ఇంజనీరింగ్ కాలేజెస్కి మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాదాపు అంతా చుట్టుపక్కల జిల్లా, వేములవాడ, సిరిసిల్ల ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ మ్యాథ్స్ బాగుంది, వీళ్ళందరికీ అనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర బేసిక్ కమ్యూనికేషన్ లేకుండే, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లేకుండే, వాళ్ళకు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుండే. సో మేము అప్పుడు అనుకుంటుండే అవన్నీ నేర్పించవచ్చు మనం అని చెప్పి మేము చాలామందిని ఆ ప్రాంతం వల్లనే మా కంపెనీలో రిక్రూట్ చేసుకుంటుండే. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు చాలా కమిటెడ్గా పనిచేస్తుండే, వాళ్ళు కూడా నేర్చుకోవాలని వాళ్ళకి ఒక ఆకలి ఉంటుండే. దానికి కావాల్సిన స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ మేము ట్రైన్ చేస్తుంటే. కానీ దీన్ని ఎవరు ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేదు, దీన్ని పెద్ద ఎత్తున మూవ్ చేయాలని ఎవరు ఆలోచించలేదు. ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకొని దీన్ని మనం జంప్ స్టార్ట్ అంటాం. జంప్ స్టార్ట్ అంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళని తొందరగా ఇండస్ట్రీకి రెడీగా వాళ్ళను తయారు చేయడం. ఐటీ ఒకటే కాదు, ITES కావచ్చు, మెకానికల్ కావచ్చు, వేరే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఉన్నాయి. సో చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ది, ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యొక్క సమస్యలను అర్థం చేసుకొని వాటిని ఆర్టికులేట్ చేసి వాటిని ప్రభుత్వంతో కావచ్చు, కార్పొరేట్ సంస్థలతోటి కావచ్చు, ఇండస్ట్రీస్ తోటి వాళ్ళని కలిసి వాళ్ళని మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బ్యాక్గ్రౌండ్, అనుభవం నాకున్నది. సో అందుకనే నాకు మా పార్టీ పెద్దలందరూ అవకాశం కల్పిస్తే నేను ఒక యూత్గా, ఒక యువకునిగా నేను కూడా మంచిర్యాలనే పుట్టి పెరిగి అక్కడనే చదువుకొని, మంచిర్యాలనే 10th వరకు చదువుకొని ఒక ఉన్నత విద్యా సంస్థ కొరకు ప్రపంచంలోనే ఒక టాప్ యూనివర్సిటీలో చదివిన అనుభవం నాకున్నది, ఇండస్ట్రీస్ నడిపిన ఎక్స్పీరియన్స్ నాకున్నది కనుక నేను
వేరే అభ్యర్థుల కంటే ఈ గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేయగలుగుతా. ముఖ్యంగా 25 to 40 years యూత్